ఆర్ యు రెడీ? విశ్వాసం గల ప్రజలు, విశ్వాసం గల ప్రజలు. ఆదిమ సంఘం విశ్వాసములో స్థిరపడింది, వాక్యములో స్థిరపడింది, ఆత్మ మీద ఆధారపడ్డారు. తద్వారా ఏం వచ్చినా ఎప్పటికి భయం లేకుండా నిలబడగలిగారు. ఈరోజు మన బతుకులో కూడా అలా నిలబడాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, వాక్యం మీద ఆధారపడి ఉండాలి, ఆత్మ మీద మన ఆధారపడి ఉండాలి. నువ్వు కూడా ఒక అభివృద్ధిని చూడగలవు. 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఏంటండి? 3 రకాల ఫెయిత్. ఏంటిదండి? 3 రకాల ఫెయిత్ ఉన్నాయి, 3 రకాల విశ్వాసం ఉన్నాయి. 3లో ఏ బిలీఫ్, బి బిలీవర్, సి బిలీవింగ్. ఏ బిలీఫ్, బి బిలీవర్, సి బిలీవింగ్. ఏ బిలీఫ్, బి బిలీవర్, సి బిలీవింగ్. ఐఎన్జి చివర. బిలీవింగ్, లీవింగ్, బిలీవింగ్. ఏ బిలీఫ్, బి బిలీవర్, సి బిలీవింగ్. ఏ బిలీవ్ ఫెయిత్, బిలీవర్ ఫెయిత్, బిలీవింగ్ ఫెయిత్. బిలీవ్ ఫెయిత్ అంటే, బిలీఫ్ అంటే నమ్మిక, నమ్మిక కలిగిన విశ్వాసం. ఏంటిదండి? అగిన విశ్వాసం. బి బిలీవర్ ఫెయిత్ అంటే నమ్మే, బిలీవర్ అంటే నమ్మేవాడు, నమ్మేవాడు, నమ్మేవాడి యొక్క విశ్వాసం. సి బిలీవింగ్ ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నమ్మకం కలిగి ఉండే విశ్వాసం. ఈ 3 రకముల విశ్వాసం. ఏ బిలీవ్ ఫెయిత్ అంటే నమ్మిక గల విశ్వాసం. అదొక టైప్ విశ్వాసం, ఒక టైప్ విశ్వాసం. నమ్మిక గల విశ్వాసం అంటే చర్చికి రానోళ్ళని అడగండి, మీ దేవుడు గొప్పోడండి. ఏంటిది? నమ్మకం, నమ్మిక. వాళ్ళకు కూడా నమ్మిక ఉంది, మీ దేవుడు గొప్పోడండి. అబ్బో అసలు చర్చికి వస్తే అద్భుతాలు జరుగుతాయండి, మీ చర్చికి వస్తే గుండె ప్రశాంతంగా ఉంటుందండి, అంత బాధలు. నాకు దేవుడు అంటే నాకు చాలా నమ్మికండి. అవునండి, యేసుప్రభువే శిలువలో చనిపోయాడండి, ఆయనే 3వ రోజు తిరిగి లేచాడండి, ఆయన తప్ప ఇక దేవుడు లేడండి, ఆయనే దేవుడండి అంటారు. ఏంటిది? నమ్మిక. ఒక్కసారి చర్చికి రండి ఆదివారం అంటే అబ్బే రాను, బైబిల్ చదవండి అబ్బే రాను, అండ్ ప్రార్థన చేయండి రాను, బాప్టిజం తీసుకుంటే అబ్బే నాకు కుదరదు. అదేంటంటే నమ్మిక ఉంది, దేవునితో సంబంధం లేదు. అటువంటి నమ్మిక గల విశ్వాసం నథింగ్. అగ్రిపా రాజు అదే అన్నాడు. అపోస్తులైన పౌలు వెళ్ళి ఆ బోన్లో నుంచొని ప్రసంగం చేస్తుండగా అగ్రిపా రాజు అన్నాడు, పౌలు నీలాంటి మూర్ఖుణ్ణి ఆ యేసయ్యే మార్చాడు, నాకు కూడా నమ్మిక ఉంది నీ దేవుని మీద. అంటే అయితే బాప్టిజం తీసుకున్నాం పట్టంటే ఇప్పుడు కాదు తర్వాత. ఏంటిదది? నమ్మిక. ఏంటిదది? ఈరోజు అబ్బబ్బబ్బా అందరూ అడగండి, మన చర్చికి రాని వాళ్ళు అందరూ అడగ, అమ్మో దేవుడు అంటే నమ్మిక. మీ టీవీ ప్రోగ్రామ్ నేను చూస్తున్నా. ఏంటిది? నమ్మిక గల విశ్వాసం. పిలాత్ యేసయ్యని 4 విధముల కోణాల్లో ఆయన పరీక్షించి ఆయనలో ఏ నేరం లేదన్నాడు, చేతులు కడుక్కున్నాడు. ఇప్పుడు యేసయ్య నమ్మిక వచ్చి ఉంటే అబ్బే ఇప్పుడు కాదు, దేవుని మీద ఏముంది? నమ్మిక ఉంది. వేస్ట్. నెబుకద్నెజర్ రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో పడేశాడు. అగ్నిగుండంలో పడేస్తే మిమ్మల్ని ఎవరు రక్షిస్తాడో చూస్తానన్నాను. 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమై తల వెంట్రుకలు కూడా కాలకుండా దేవుడు కాపాడగానే నెబుకద్నెజర్ అన్న మాట, ఇటువంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు, ఆయనే దేవుడు, ఆయనే జీవం గల దేవుడు అన్నాడు. ఇప్పుడు దేవుడు నమ్ముకో అంటే ఇప్పుడు కాదు తర్వాత. ఏముంది? నమ్మిక గల విశ్వాసం. బిలీవ్ ఫెయిత్, నమ్మిక గల విశ్వాసం. దర్యావేష్ రాజు దానియేలుని సింహబోన్లో వేశారు. సింహబోన్లో వేయగానే ఎవడు కాపాడలేడనుకున్నాడు, కానీ జీవంగల దేవుడు అతన్ని కాపాడగానే ఈ దర్యావేష్ అన్న మాట, నీ దేవుడు జీవంగల దేవుడు, యుగ యుగములు జీవించే దేవుడు, ఆయన రాజ్యం నిత్యముండును, ఆయన ఆధిపత్యం నిత్యముండును అన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు నమ్మకం అంటే నమ్మకం ఉంది.
దేవునితో సంబంధం లేనిది. అందుకే యాకోబు గ్రంథం 2:19 అంటాడు, సాతాను కూడా దేవుని మీద నమ్మిక ఉందంట. సాతానుకు కూడా దేవుని మీద నమ్మిక ఉందంట. ఆ బిలీవ్ ఫెయిత్ ద్వారా దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. యాకోబు గ్రంథం 2:19 నాతో పాటు చెప్పండి. దేవుడొక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యాలు కూడా యేసే దేవుడని నమ్ముతుంది. బాప్టిజం తీసుకోమంటే తీసుకోదంట. అది దేవునితో సంబంధం కలిగి ఉండు అంటే ఉండదంట. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, సాతాను గారు కూడా నమ్ముతున్నాడు. బిలీవ్ ఫెయిత్, నమ్మక గల విశ్వాసం, నమ్మిక గల విశ్వాసం. 20 వాక్యం, వ్యర్థుడా. అబ్బా గట్టిగా చెప్పండి ఈ మాట. మీ పిల్లల్ని అంటాం కాదు, అనకండి, కానీ అనండి ఇప్పుడు గట్టిగా అనండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఆమేన్, హల్లెలూయా. ఏ ఫెయిత్? బిలీవ్ ఫెయిత్ అంటే ఏంటి? నమ్మిక గల విశ్వాసం. ఈ రోజున నువ్వు ఏ విశ్వాసంలో ఉన్నావు? నమ్మిక గల విశ్వాసంలో ఉన్నావా? బిలీవర్స్ ఫెయిత్. గట్టి చెప్పండి. బిలీవర్స్ ఫెయిత్ అంటే నమ్మేవాడి యొక్క విశ్వాసం. ఏంటిది? బిలీవర్ అంటే నమ్మేవాడు. మనందరం ఏమంటారో, యేసుప్రభు నమ్ముతున్నాం అందువలన బిలీవర్ అన్నారు. ఎవరిని? యేసుని నమ్మేవాళ్ళం, విశ్వాసులు అన్నారు. అంటే బిలీవర్ ఫెయిత్ అంటే మీ అమ్మ నాన్నగారి చర్చికి రావడం వలన నువ్వు కూడా చర్చికి వస్తావు. మీ అమ్మ నాన్న బాప్టిజం తీసుకోవడం వలన నువ్వు కూడా బాప్టిజం తీసుకుంటావు. మీ అమ్మ నాన్న రావడం వలన నువ్వు కూడా మందిరానికి వస్తావు. కానీ ప్రార్థనతో నీకు సంబంధం ఉండదు, వాక్యముతో నీకు సంబంధం ఉండదు, పరిశుద్ధతతో నీకు సంబంధం ఉండదు. రావాలి, వెళ్ళాలి. ఏంటి తెలుసా? ఆ దీవెన నీకు కావాలి, ఆ ఆశీర్వాదం నీకు కావాలి, ఆ హెచ్చింపు నీకు కావాలి అంటే వెళ్ళిపోవటం. అంతేగాని ఏదన్నా నువ్వు ఆశించింది జరగకపోతే, నువ్వు ఆశించిన ఉద్యోగం రాకపోతే నాకొద్దు అని వెళ్ళిపోతావు. అదేంటి తెలుసా? విశ్వాసము లేని విశ్వాసి. అదే బిలీవర్స్ ఫెయిత్. విశ్వాసం లేని విశ్వాసి, నా దేవుడు నాకు సాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, ఇప్పుడు ఈ ఉద్యోగం లేకపోయినా, ఇప్పుడు ఈ వ్యాపారం లేకపోయినా నాకు సాయం చేస్తాడు అన్నది నీకు ఉండదు. జస్ట్ వచ్చి అలా వెళ్తాం. రాకపోతే ఏమైద్దో, ఆదివారం వెళ్ళకపోతే ఏమైద్దో, శుక్రవారం వెళ్ళకపోతే ఏమైద్దో. బిలీవర్స్ ఫెయిత్, విశ్వాసం లేని విశ్వాసి. అదే యోబు భార్య చేసింది. ఏమని తెలుసా? అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఆ స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తుతి మహిమ, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఉన్నది మొత్తం పోయింది. భర్తని పిలిచి, ఏం దేవుడయ్యా మళ్ళా ప్రార్థన అంటావు, ఆదివారం ప్రార్థన అంటావు. ఆ దేవుణ్ణి తిట్టి సావకూడదు. ఆమె ఎవరు? బిలీవర్స్ ఫెయిత్, విశ్వాసం లేని విశ్వాసి. అది 2. 3 బిలీవింగ్ ఫెయిత్. హల్లెలూయా. బిలీవింగ్ ఫెయిత్ అంటే కంటిన్యూస్ టెన్స్, ఎప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచుట. ఉద్యోగం లేకపోయినా నువ్వే నా దేవుడయ్యా, ఆశీర్వాదాలు లేకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకుంది జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న వివాహం జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న టైంలో హెచ్చించి రాకపోయినా నువ్వే నా దేవుడవయ్యా. బిలీవింగ్ ఫెయిత్. కరువైన, ఆమేనండి, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి, who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు విడదీయగలడు? ఈ బిలీవింగ్ ఫెయిత్ అన్న టైప్లోనికి మనం అందరూ చేయాలి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మన సంఘంలో ఉన్న 90% ఈ ఫెయిత్లో ఉన్నారు. ఏ ఫెయిత్లో? బిలీవింగ్ ఫెయిత్లో. నా దేవుడు నాతో చెప్పిన మాట అది. నా బిడ్డలుగా చెప్పు. నేనన్నా 90% లేరు అంటే, నేనన్నాను నువ్వు బయటికి చూస్తున్నావు, నేను అంతరంగంలో చూస్తున్నా. బిలీవ్ ఫెయిత్ లో లేరంట, బిలీవర్స్ ఫెయిత్ లో లేరంట, బిలీవింగ్ ఫెయిత్ లో ఉన్నారంట. ఇక్కడ మనం వచ్చిన వాళ్ళం 90%. నీ ఇంట్లో ఏం జరగపోయినా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నువ్వు ఆశించింది జరగపోయినా వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నీ కన్నీరు తుడిచిపెట్టకపోయినా వచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నా మాట కాదు, దేవుడు మన సంఘం గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఏం ఫెయిత్? గట్టి చెప్పండి. థ్యాంక్ యూ జీసస్ అని 2 చేతుల పైకెత్తి. ప్రతిరోజు ఆయన మీద విశ్వాసం ఉండాలి. ప్రతి సెకండ్ ఆయన విశ్వాసం మీద ఆధారపడాలి. ప్రతిరోజు ప్రతి సెకండ్ ఆయన మీద ఆధారపడి బతకాలి. బిలీవింగ్ ఫెయిత్. మన మందిరంలోనికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం ఒక చెల్లి కొన్ని రోజుల నుండి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్క, వీళ్ళందరూ వస్తున్నారు మన మందిరానికి.
ఆ చెల్లి అంటే జరిగినంత చెప్పలేము, ఆ స్పాట్ మనకి దేవుడిచ్చిన దాన్ని సాక్ష్యాన్ని మనం అర్థం కూడా చెప్పాలి కనుక ఆ ఆదివారం పెళ్లి కార్డుతో వచ్చింది. వచ్చి అన్నయ్య రేపు మంగళవారం వివాహం, అందరు రావాలన్నయ్య, వస్తానమ్మా. ప్రార్థన చేసి పెళ్లి కార్డు తీసుకొని పంపించేశాం. ఏ రోజు వివాహం? మంగళవారం. సోమవారం ఇక మీకు తెలుసు పెళ్ళి ఇంట్లో ఎలా ఉంటుందో హడావిడి. సోమవారం రాత్రి అయిపోయింది. మంగళవారం 9 గంటలకు ఆమె రెడీ అవుతుంది. 9 గంటలకల్లా ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఏంటంటే ఈ అమ్మాయి మన మందిరానికి వచ్చి యవనస్తురాలు ఏ అబ్బాయినైతే వివాహం చేసుకోబోతుందో ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వివాహం చేసేసుకున్నాడంట. అది సోమవారమే జరిగింది, కానీ వీళ్ళకి మంగళవారం చెప్పారు. ఎలాగుంటుందండి? ఆ ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ అక్క వెంటనే నాకు ఫోన్ చేసింది, అన్నయ్య ఇలా జరిగిందని ఏడుస్తున్నారు. నేను చెప్పే మాట ఆలకించట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు అంతే. ఫోన్ పెట్టేశారు. మరుసటి ఆదివారం వస్తుందని నాకు ఆవగింజ కూడా డౌట్ లేదు. ఆవగింజంత కూడా నేను అనుకున్నానంటే వాళ్ళు రారు అనుకున్నా. నమ్మకం లేదు, వాళ్ళు రారు అనుకున్నాను. మరుసటి ఆదివారం మంగళవారం జరిగింది. ఆదివారం తండ్రి తల్లి కుర్చీల వైపు కూర్చున్నారు. అక్క వెనకాల కూర్చుంది, చెల్లి ఎదర కూర్చొని నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ఒక క్షణం ఆ పాట పాడుతున్నాం. పాట పాడుతుంటే ఆమె ఏడుస్తూ 2 చేతులు పైకెత్తి ఇలా పాడుతుంది, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్య. పాడదాం. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా, చాలయ్యా, నీ తోడు చాలయ్యా. అందరం పాడదాం. నీ ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను. 2 చేతులు పైకెత్తి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఇంకోసారి 2 చేతులు పైకి, అంటే నాకు చాలు యేసయ్యా. 2 చేతులు కదిలిస్తూ, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మాట, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యేసయ్యా యేసయ్యా, చప్పట్లు. యేసయ్యా 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 యేసయ్యా. అది ఏం ఫెయిత్ చెప్పాలి? ఏం ఫెయిత్ అది? బిలీవింగ్ ఫెయిత్. ఆదివారం ఆరాధన నాకు కనబల్లా,
మళ్ళా వారం వచ్చింది, నాతో మాట్లాడలా. శుక్రవారం వచ్చింది, మాట్లాడలా. ఆమె హృదయ వేదన ఏంటో నాకు తెలియదు. బిలీవింగ్ ఫెయిత్, బిలీవింగ్ ఫెయిత్. 3 నెలల తర్వాత 2 కార్డులతో వచ్చింది. ఏ కార్డుతో అయితే వచ్చిందో ఫస్ట్, అదే కలర్, అదే ప్రింట్, అదే ప్రింటింగ్ మిషన్ రెండో కార్డుతో వచ్చింది. అన్నయ్య 3వ నెల తర్వాత ఇంకొక సంబంధం వచ్చింది. వాడికన్నా తాత లాంటి దేవుడు పంపించాడు అన్నయ్య. ఆయన కన్నా అంతగాని నా దగ్గర పంపించాడు అన్నయ్య. ఈ రోజున ఒక కంపెనీకి యజమానురాలుగా మారింది. బిలీవింగ్ ఫెయిత్, బిలీవ్ ఫెయిత్. అందరూ నమ్ముతారు, నేను నమ్ముతున్నా. దెయ్యంగా నమ్ముతున్నాడండి దేవుడే, యేసే దేవుడని. ఆయనతో సంబంధం లేకపోతే నువ్వు నిత్యరాజ్యాన్ని రాలేవు. ఏదో కారులో తిరగగలవేమో, స్వస్థతలు పొందగలవేమో, పొందాలి, కారులో తిరగాలి. నా దేవుని ఆశ నిత్యరాజ్యంలో నువ్వు ఉండాలి. బిలీవ్ ఫెయిత్. 2 బిలీవర్స్ ఫెయిత్. 3 బిలీవింగ్ ఫెయిత్. అదే బిలీవింగ్ ఫెయిత్ యోబుకుంది. అన్నీ పోయినాయి. అన్నీ ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ. అన్నీ పోయినప్పుడు కూడా అలా భార్య అంది, ఎందుక బతుకు, ఎందుక దేవుడు, మన ఆస్తిని కాపాడిన దేవుడు ఎందుకు, మన గాడిదలను కాపాడిన దేవుడు ఎందుకు, మన పొలాన్ని కాపాడిన దేవుడు ఎందుకు, నీ ఆరోగ్యాన్ని కాపాడిన దేవుడు ఎందుకు, మన పిల్లల్ని కాపాడిన దేవుడు ఎందుకు, మనకు ఉద్యోగం ఇవ్వలేని దేవుడు ఎందుకు, కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వలేని దేవుడు ఎందుకు, ఎస్ఐఎఫ్ పోస్ట్ ఇవ్వలేని దేవుడు నాకెందుకు, మన అబ్బాయిని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయలేని దేవుడు మనకెందుకు. వెంటనే మనమైతే నీలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరే, నాకు నువ్వే దొరికావే అనేవాళ్ళం. కానీ యోబు అన్న మాట ఏంటి తెలుసా? మూర్ఖురాలు మాట్లాడండి, మాట్లాడకు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా నామం స్తుతింపబడును గాక. ఏం ఫెయిత్, ఏం ఫెయిత్? బిలీవింగ్ ఫెయిత్. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికుంచుట. అన్ని ఉన్నప్పుడు ఆయన యందు నమ్మికుంచుట, అన్ని పోయినప్పుడు ఆయన నమ్మికుంచుట. యేసు రక్తమే జయం. తోమా ఎవరండి? యేసుప్రభు వారి యొక్క శిష్యుడు. యేసుప్రభు వారి యొక్క శిష్యుడు ఎవరు తెలుసా? తోమా యేసుప్రభు సమాధిలోని తిరిగి లేచాడంటే మనోడు అంటాడా? నేను నమ్మను. ఆయన చేతి గాయాలలో, ఆయన పక్కన గాయాలలో తరిచి చూస్తేనే తప్ప, నా వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను. పోన్లే, మిగతా 10 మంది నమ్మారు. ఒక ఆయన చనిపోయాడు ఊరేసుకుని, అందరూ నమ్మారు, ఆడోళ్ళు అందరూ నమ్మారు. దాని వివిధమైనది మనకు తెలుసు. ఈయన నమ్మకపోతే యేసయ్య అక్కడికి వెళ్ళాడు. యేసయ్య వెళ్ళి తోమా అనగానే, బైబిల్లో ఆయన గాయాలు తరిచి చూసినట్టు మనకు లేదు, కానీ మీకు అర్థం అవుతుందని చెప్తున్నా. నా గాయాలు చూడు. వెంటనే ఆయన చేతి వేళ్ళు తీసుకుని యేసయ్య పక్కలో ఉంచాడంట. వెంటనే ఏమన్నాడు తెలుసా? మై గాడ్, మై లార్డ్, నా దేవా, నా ప్రభువా అన్నాడు. వెంటనే యేసయ్య అన్నమాట, స్టాప్ డౌటింగ్ బట్ బిలీవింగ్. హల్లెలూయా. దూత అన్నమాట కాదు, యేసయ్య అన్నమాట. స్టాప్ అన్బిలీవింగ్ బట్ బిలీవింగ్. నా యందు నేను ఉన్నప్పుడు నమ్మటం కాదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఇచ్చినప్పుడు అప్పుడు నమ్మటం కాదు. నీళ్ళ మీద నడిచినప్పుడు నమ్మటం కాదు. తుఫాన్ ఆపిన నా నమ్మటం కాదు. నేను తిరిగి లెగుస్తానని నీతో చెప్పా, నేను తిరిగి లేచా. స్టార్ట్ బిలీవింగ్. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం బిలీఫ్ లో నుండి బిలీవర్స్కి వచ్చాం. బిలీవర్స్ నుండి బిలీవింగ్ లోనికి దించాడు మనందరం. ఆర్ యు రెడీ? బిలీవింగ్ ఫెయిత్ లో ఉన్న యోబుని రెట్టింపులుగా అభివృద్ధినిచ్చాడు. బిలీవింగ్ ఫెయిత్ లోనికి వచ్చిన తోమాని ఇండియాకి పంపించాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేంట్లో ఉన్నారు? బిలీవింగ్ ఫెయిత్ లో ఉన్నారు. మనిషి బుర్రతో నేను ప్రసంగం సిద్ధపడుతున్నప్పుడు ఈ మాట చెప్పనా దేవా, అందరూ కూడా బిలీవ్ ఫెయిత్లో ఉన్నారంటే దేవుడు అన్నాడు, ఆ మాట చెప్పకు, నేను చెప్తున్న మాట చెప్పు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.